జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేవలం 10,000 కోట్లతో మన భారతదేశం చైనాకు ఏ విధంగా చెక్ పెడుతుందన్నది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? మీరు అనుకోవచ్చు, ఓరే స్వామి 10,000 కోట్లతో ఏంది, ఏకంగా చైనాకు చెక్ పెట్టేది ఏందని. ఈ న్యూస్ విన్నారంటే మీకే అర్థమవుతుంది. సరే, ఇప్పటి వరకు కంటైనర్ల పరిశ్రమలో చైనాదే అగ్రస్థానం. ప్రతి విషయంలో కూడా ఆ దేశం బిగ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి అంటదన్నమాట. అందుకే కంటైనర్ల పరిశ్రమలో దూసుకుపోతుంది. ఇప్పుడు మన భారత ప్రభుత్వం దానికైతే చెక్ పెట్టబోతుంది అనమాట. మనం ఈ గూడ్స్ రైలు పోతూ ఉంటాయి కదా, ఆ గూడ్స్ రైలు కనుక చూస్తే వాటిపైన చాలా కంటైనర్లు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే రోడ్ల మీద పెద్ద పెద్ద కంటైనర్ లారీలన్నీ కూడా పోతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు అవి ఎంత పెద్దవో అని చెప్పి అనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ కంటైనర్ల వెనక పెద్ద కథే ఉండాలి. ఇవి దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైనవి అన్నమాట. దేశం నలుమూలకు కూడా అనేక ఉత్పత్తులు, అలాగే తయారీ పనిముట్లు, యంత్రాలు, కార్లు, ధాన్యాలు, వ్యవసాయ దిగుబడులు వంటి అనేక రకాల వాటిని తరలించేందుకు ఈ కంటైనర్లు అనేటివి చాలా అంటే చాలా కీలకం. ఇవి సరిపడా ఉంటే అభివృద్ధి అనేది పరుగులు పెట్టగలుగుతుంది. చెప్పాలంటే మన భారత్కు ఇదొక పెద్ద మైనస్ పాయింట్. ఫిబ్రవరి 1వ తేదీన మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ 2026-27 అయితే ప్రవేశపెట్టారని చెప్పేసి అందరికి కూడా తెలుసు. ఈ బడ్జెట్లో షిప్పింగ్ కంటైనర్ తయారీ రంగం పైన ఆమె అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే సారించారనమాట. ప్రపంచ స్థాయిలో పోటీతత్వం ఉన్నటువంటి కంటైనర్ల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏకంగా 10,000 కోట్లతో కొత్త పథకాన్ని అయితే ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశీయ తయారీని పెంచి చైనా పైన ఆధారపడడాన్ని తగ్గించడమే లక్ష్యం అన్నమాట. కంటైనర్ పరిశ్రమ ఎందుకు ముఖ్యమైందంటే, షిప్పింగ్ కంటైనర్లు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకమైనటువంటి పాత్రను అయితే పోషిస్తాయి. ఓడలు, ట్రక్కులు, అలాగే రైళ్ల ద్వారా వస్తువుల్ని జాగ్రత్తగా అలాగే వేగంగా రవాణా చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ప్రపంచ వాణిజ్యం 90% పైగా కంటైనర్ల ద్వారానే జరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడా అనేక దేశాల నుంచి నౌకలన్నీ కూడా ఇతర దేశాలకు ఈ కంటైనర్లలో సరుకులను అయితే తరలిస్తూ ఉంటాయి. ఈ కంటైనర్ల కొరత వల్ల చైనా లాంటి దేశాల నుంచి వాటిని అద్దెకి తీసుకోవడం లేకపోతే కొనడం వంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఎగుమతి అలాగే దిగుమతి ఖర్చులన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అలాగే ఈ సరుకుల ఎగుమతి అలాగే దిగుమతి కూడా ఆలస్యం అవుతుందన్నమాట. ఈ విధంగా సరుకుల్ని కంటైనర్లలో తరలించడాన్ని లాజిస్టిక్స్ అంటూ ఉంటారు. మామూలుగా మీరు ఏదైనా సినిమాల్లో కావచ్చు, చదువుకునేటప్పుడు కావచ్చు, ఏదైనా బండ్ల మీద అంటే వెహికల్స్ పోతూ ఉంటాయి కదా, వాటి మీద చూస్తూ ఉంటాం లాజిస్టిక్స్ అని ఉంటుంది. అర్థమైందా? ఇండియాలో ఈ లాజిస్టిక్స్ రంగం చెప్పాలంటే చాలా వెనకబడి ఉండాలి. 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ లాజిస్టిక్స్ రంగం పైన దృష్టి పెట్టారు. ఇప్పుడిప్పుడే మన భారతదేశం ఆ దిశగా అడుగులైతే వేస్తుంది. కానీ ఈ జర్నీ ఇంకా ప్రారంభంలోనే ఉండాలి. చైనా అయితే ఈ రంగంలో ఆల్రెడీ చెప్పాలంటే దూసుకుపోతుంది. మన ప్రయాణం అయితే మొదటి దశలోనే ఉండాలి. భారత్ అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలంటే అలాగే ఎగుమతులు పెరగాలంటే ఈ కంటైనర్ల వ్యవస్థ అనేది ఊపందుకోవాలా. అందుకు ఒక భారీ అడుగైతే మొన్నటి బడ్జెట్ ద్వారా అయితే పడింది. ఈ విషయంలో చైనా ఏ విధంగా దూసుకుపోతుందో చెప్తా 2 ముక్కల్లో. ప్రపంచ కంటైనర్ తయారీలో చైనా 95% పైగా ఆధిపత్యం అయితే కలిగి ఉండదన్నమాట. ఎంత? 95%. ఏందియా మాటలా? చాలా దేశాలకు చైనా కంటైనర్లే దిక్కవుతున్నాయి. మన భారత్ అయితే సంవత్సరానికి దాదాపుగా 20 లక్షల ఖాళీ కంటైనర్లను అయితే దిగుమతి చేసుకుంటుంది. ఎన్ని? 20 లక్షల కంటైనర్లు. చైనా తయారీ కంటైనర్ల కంటే 30-40% ఖరీదు ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. ఎందుకంటే డిమాండ్ అట్టున్నది. దీనివల్ల మన భారత్ చైనా పైన ఎక్కువగా ఆధారపడుతుంది. ఇది చెప్పాలంటే చాలా బాధాకరం. అంటే ఒకసారి ఆలోచించండి, సంవత్సరానికి 20 లక్షల కంటైనర్లను మనం చైనా నుంచి కొనుగోలు చేస్తున్నామంటే మనకు ఎంత డబ్బులు బొక్కయా. పైగా మనం ఈ విధంగా చైనాను పోషిస్తున్నాం కూడా, అంతే కదా. వాళ్ళు పైగా మన శత్రు దేశం అయిపోయా. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి. మనం ప్రతి దానికి కూడా వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి అంటూ ఉంటాం. అలాగే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి అంటాం, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి అంటాం. కానీ కీలకమైనటువంటి పెద్ద వస్తువుల కోసం చైనా పైనే ఆధారపడుతున్నాం.
మనం వాడేటటువంటి యోగా మ్యాట్లు, ఇళ్లలో వాడేటటువంటి అనేక గృహోపకరణాలు, అలాగే ఎలక్ట్రిక్ పరికరాలు వంటివి ఎక్కువగా చైనా నుంచే వస్తున్నాయి. అవే ఉత్పత్తులను మనం మన దేశంలో కనుక తయారు చేస్తే ఎక్కువైతే ఖర్చు అవుతుంది అన్నమాట. అందుకే చైనా ఈ ఛాన్స్ అయితే కొట్టేస్తుంది. ఈ విధంగా ఈ డ్రాగన్ దేశం చాలా విషయాల్లో మన భారత్ తన పైన ఆధారపడే విధంగా చూసుకుంటుంది. దీనికి మార్పు చెప్పాలంటే ఏదో ఒక రాత్రి వచ్చేది. ఎందుకంటే దశాబ్దాల పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని. వాళ్ళు ఏమి చేశారు? ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఏం చేశాడు అని చెప్పి చాలా మంది అడుగుతారు. రాత్రి ఏం జరుగుతారా సామే? మీరు కూడా రాత్రి ఏం పుట్లా, మీరు పుట్టేదానికి కూడా చాలా టైం పట్టింది. కడుపులో పడినాక 9 నెలలు ఉన్నారు అమ్మ కడుపులోనే. మీరేం ఒకటే రోజు ఊడిపడలా కదా. మన దేశంలో అభివృద్ధి అనేది కూడా ఒకటే రోజు ఏం జరగదు. ఇప్పుడు మోడీ గారు వచ్చి మహా అంటే 11 సంవత్సరాలు పూర్తి అయింది. ఇది 12వ సంవత్సరం. ఇప్పటికే ఆయన అయితే చాలా మార్పులు తీసుకొచ్చారు. కాదు ఒకటే రోజు ఒకటే రాత్రి ఏం జరిగిపోతుంది? అందుకే ఈ కంటైనర్లను మన భారత్లోనే తయారు చేసే విధంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం అయితే అడుగులేస్తుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అలాగే రాయితీలను ప్రకటించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ క్రమంలోనే 10,000 కోట్ల పథకం ద్వారా దేశీయ కంటైనర్ తయారీని భారీగా పెంచితే ఈ కంటైనర్లు మన భారత్కే కాదు ఇతర దేశాలకు కూడా అమ్మేందుకు అలాగే అద్దెకు ఇచ్చేందుకు వీలవుతుందన్నమాట. తద్వారా మన భారత్ కూడా చైనాకు పోటీ ఇస్తా కంటైనర్ పరిశ్రమ అలాగే లాజిస్టిక్స్లో దూసుకు వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పటికే కొన్ని రకాల రైళ్లు అలాగే ఇంజన్లను మన భారత విదేశాలకు సప్లై చేస్తుంది. మీరు కూడా చూసే ఉంటారు, వినే ఉంటారు. అదేవిధంగా ఈ కంటైనర్లను కూడా సప్లై చేయడం ద్వారా చైనాకి చెక్ పెట్టేటటువంటి ఛాన్స్ ఉండదన్నమాట. భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే దిశగా ఇది చెప్పాలంటే ఒక ముఖ్యమైనటువంటి అడుగు అని చెప్పి అనుకోవచ్చు. అంటే మార్పు ఇప్పటికిప్పుడు రాదు, కానీ వచ్చే 5 సంవత్సరాలలో ఈ కంటైనర్ల తయారీలో భారత్ దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు చైనా ప్లేస్ను భారత్ రీప్లేస్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అర్థమైంది కదా మిత్రులారా? ఒకప్పుడు మనం చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం చైనా వైపు చూసేవాళ్ళం. కానీ ఈరోజు దేశ ఎగుమతి రంగాన్ని శాసించేటటువంటి కంటైనర్ సామ్రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం. 10,000 కోట్ల భారీ పథకం కేవలం బడ్జెట్ అంకె మాత్రమే కాదు. ఇది చెప్పాలంటే డ్రాగన్ దేశం పైన మన ఆర్థిక యుద్ధ ప్రకటన అన్నమాట. మన దేశంలో తయారైనటువంటి ఈ కంటైనర్లు ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే రోజు ఎంతో దూరంలో అయితే లేదు. ఈ చైనా దేశం బిగ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే మన భారత్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఈజ్ పవర్ఫుల్ అని చెప్పేసి నిరూపించబోతోంది. భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోయేటటువంటి ఈ మహాప్రస్థానంలో మీ అభిప్రాయం ఏంటి? అలాగే చైనా యొక్క ఆధిపత్యానికి మనం నిజంగానే చెక్ పెట్టగలమా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.